మూల ప్రకృతి ఈశ్వర్యగు దుర్గా ప్రసన్నతాపూర్వకముగా శ్రీకృష్ణుని ఎదుట నిలబడి అనన్య భక్తితో నీ విధముగా ధ్యానింపదొడగను. అహం ప్రకృతి రీసాని సర్వేశా సర్వరూపిణి సర్వశక్తి స్వరూపా చ మయా చ శక్తిమజ్జగత్ త్వయా సృష్టాన స్వతంత్రా త్వమేవ జగతాం పతిః గతిచ్చ పాతా స్రష్టా చ సంహర్తా చ పునర్విధిః పరమానందరూపం త్వాం వందే చానందపూర్వకం చక్షుర్నిమేషకాలే చ బ్రహ్మణః పతనం భవేత్ తస్య ప్రభావమతులం వర్ణితుం కః క్షమో విభో భ్రూభద్గలీలా మాత్రేణ విష్ణుకోటిం సృజేత్తు యః చరాచరాంచ విశ్వేషు దేవాన్ బ్రహ్మ పురోగమాన్ మద్విదాః కతివా దేవీః స్రష్టం సక్తచ్చలీలయా పరిపూర్ణతమం స్వీడ్యం వందే చానందపూర్వకం మహాన్ విరాట్ యత్కలాంసో విశ్వాసంఖ్యాశ్రయో విభో వందే చానందపూర్వం తం పరమాత్మానమీశ్వరం యం చ స్తోతుమసక్తా చ బ్రహ్మ విష్ణు శివాదయః వేదా అహం చ వాణీ చ వందే తం ప్రకృతేః పరం వేదా చ విదుషాం శ్రేష్ఠాః స్తోతుం సక్తాన లక్షతః నిర్లక్ష్యం కః క్షమః స్తోతుం తం నిరీహం నమామ్యహం ఇత్యేవ ముక్త్వా సా దుర్గా రత్నసింహాసనే వరే ఉవాస నత్వా శ్రీకృష్ణం తుష్టువుస్తాం సురేశ్వరాః ఇది దుర్గాకృతం స్తోత్రం కృష్ణస్య పరమాత్మనః యః పఠేదర్చనాకాలే స జయీ సర్వతః సుఖీ దుర్గా తస్య గృహం త్వక్తా నైవ యాతి కదాచన భవాబ్దౌ యశసా కాతి యాత్యంతే శ్రీహరేః పురం. భగవానుడా, నేను మూల ప్రకృతునైనను సర్వేశ్వరినైనను సర్వ రూపిణినైనను సర్వశక్తి స్వరూపినైనను నా శక్తి వలన సమస్త జగములు శక్తివంతములైనను నేను స్వతంత్రురాలను గాను. నీవే నన్ను సృష్టించిన పురుషోత్తముడవు. నీవే సర్వ త్రిలోకములకు గతివి పతివి స్రష్టవు, పాలకుడవు, సంహారకుడవు, సృష్టికర్తవు. పరమానందమే నీ దివ్య స్వరూపము. నేను ఆనంద భరిత హృదయాంతరంగనై నీకు ప్రణామములర్పించుచున్నాను. నీ సంకల్పము వలన నొక్క క్షణము మాత్రముననే అనేక బ్రహ్మలు నశింపగలరు. నీవు లీలా మాత్రముగా కోటాను కోట్ల విష్ణువులను సృష్టించగలవు. అటువంటి నీ అనుపమ ప్రభావములను వర్ణించుట ఎవరితరము? నీవు త్రిలోకములను సకల చరాచర జీవులను బ్రహ్మాది దేవతలను నా వంటి మరెందరనో శక్తులను త్రుటికాలములో సృష్టించగలవు. నీవే పరిపూర్ణ పరబ్రహ్మమైన పరమాత్మవు. అసంఖ్యాక విశ్వముల కాశ్రయ భూతుడైన విరాట్ పురుషుడు. నీ సోడ సకలాంశమాత్రుడు పరమాత్మ శ్రీకృష్ణ. నేను నీకనేక ప్రణామములర్పించుచున్నాను. ప్రకృతి సహిత మతీతుడ వైన పరమేశ్వర, నేను సరస్వతి, బ్రహ్మ, విష్ణువు, శివాది దేవతలు మొదలగు వారందరూ నీ దివ్యలీలలను గానము చేయుటలో నస మర్దులే. ఈ ప్రకారముగా శ్రీకృష్ణుననేక విధముల స్తుతించి మూల ప్రకృతి ఈశ్వర్యగు దుర్గ యాయనాజ్ఞ చే రత్నమయ సింహాసనములు అలంకరించెను. ఎవరు దుర్గామాతచే గావింపబడిన ఈ స్తవరాజమును పఠింతురో వారికి సర్వత్రా విజయములు సుఖములు ప్రాప్తించును. దుర్గాదేవి వారి గృహమును వీడదు. వారు
దేవీ కటాక్షమునకు పాత్రులై భవసాగరమును ధరించి అంత్యకాలమున పరంధామమును చేరగలరు. మూల ప్రకృతి ఈశ్వరియగు దుర్గా ప్రసన్నతాపూర్వకముగా శ్రీకృష్ణుని ఎదుట నిలబడి అనన్య భక్తితో నీ విధముగా ధ్యానింపదొడగను. అహం ప్రకృతి రీసా